పోటీ పరీక్షల నిమిత్తం జాతీయ స్థాయి సంస్థలు, వాటి అధిపతులు. మన భారతదేశ అధ్యక్షులు ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షులు మరియు రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధంకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రస్తుతం ఇప్పుడు అంటే మే నెల తరువాత మనకి బిఆర్ గవాయ్, 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తి, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, 23వ న్యాయ కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్, మైనారిటీల జాతీయ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానా, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్య, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్పర్సన్ హస్పరాజ్ గంగారాం అహిర్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ కిషోర్ రహత్కర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ చైర్పర్సన్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే, కేంద్ర సమాచార కమిషన్ చైర్పర్సన్ హీరాలాల్ సమారియా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్పర్సన్ వినీత్ జోషి. ఇలాంటివి మన పోటీ పరీక్షలకి లా సెట్టు, బిఈడి, ఇంకా ఏదైనా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ సంస్థలు, వీటి అధిపతుల విషయం మనకి చాలా ఉపయోగపడుతుంది.